వడ్డించే సీఎం రేవంత్ రెడ్డి మన బిడ్డ. మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత మధుసూదన్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసమే నిరంతరంగా కృషి చేస్తుందని, అందులో భాగంగా జనవరి 26వ తేదీన 4 పథకాలు రాష్ట్రంలోని పేద ప్రజలకు అందించడానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టబోతున్నారని, అందులో భాగంగా ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, రేషన్ కార్డుల పంపిణీ లబ్ధిదారులకు చేకూరుతుందని, ప్రతి లబ్ధిదారునికి తప్పకుండా ప్రభుత్వ పథకాలు అందుతాయని, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఈ పథకాలు నిరంతర ప్రక్రియని, వడ్డించే సీఎం రేవంత్ రెడ్డి మన పాలమూరు ముద్దుబిడ్డ అని, ఈ జిల్లాకు అధికంగా లబ్ధి జరుగుతుందని, ప్రతి లబ్ధిదారునికి తప్పకుండా పథకాలు అందుతాయని, గత ప్రభుత్వం 10 ఏళ్ల పాటు పేదలకు ఇండ్లు, రేషన్ కార్డులు ఇవ్వలేదని మహబూబ్ నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత మధుసూదన్ రెడ్డి తెలిపారు. బుధవారం హన్వాడ మండల కేంద్రంలో నిర్వహించిన గ్రామసభకు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులు గ్రామసభలో లబ్ధిదారుల జాబితాను చదివారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ వెంకటేశ్వరరావు, అధికారులు టీనా, హేమావతి, దీప్తి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వి మహేందర్, కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు సాయిబాబా, డీసీసీ ప్రధాన కార్యదర్శి వేముల కృష్ణయ్య, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వేదిక మీద కూర్చున్న వివిధ విభాగాల అధికారులకు, అదేవిధంగా జిల్లా నాయకులకు, మండల నాయకులకు, గ్రామ నాయకులకు, అదేవిధంగా ముందు కూర్చున్న ఆశా వర్కర్లకు, అంగన్వాడీ సిబ్బందికి, గ్రామస్తులకు, రైతులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఏదైతే గ్రామ సభలో ప్రభుత్వం విడుదల చేసిన 4 పథకాల గురించి మన అధికారులందరూ మనకు వివరంగా వివరించారు. ఎవ్వరికి ఏమి అపోహలు అక్కర్లేదు. అందరికీ ప్రతి ఒక్క పథకం కొంచెం ముందు వెనక కావచ్చు, కానీ అందరికీ అర్హులైన అందరికీ ప్రతి ఒక్క పథకం ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఎందుకు అంటే మన తెలంగాణ రాష్ట్రంలో మన మహబూబ్నగర్ జిల్లా చేసుకున్న అదృష్టం ఏంటి అంటే, మన జిల్లా అయినా ఈరోజు మన ముఖ్యమంత్రి ఉన్నాడా లేదా? ఒక శాస్త్రం ఉంది, బంతిల లాస్ట్లో కూర్చున్నా కూడా వడ్డించేటోడు మనోడైతే మనం ఎక్కడ కూర్చున్నా మనకు అన్నీ వస్తాయి. ఇప్పుడు వడ్డించేటోడు ఎవరున్నారు? మన జిల్లా వాసి, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా మన ఎమ్మెల్యే కూడా నిరంతరం మన కోసమే ఆలోచన చేసి ఈరోజు ఎమ్మెల్యే అయిన సంవత్సరం లోపల మనకు లా కాలేజు, ఇంజనీరింగ్ కాలేజ్, గవర్నమెంట్ కాలేజీలు, ఈరోజు విద్య గురించి, వైద్యం గురించి ఆయన నిరంతరం కృషి చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు 3500, ఇంతకుముందు చెప్పినట్టు 3500 ఇండ్లు ప్రతి నియోజకవర్గానికి విడుదల చేస్తున్నారు. కానీ మనం మన జిల్లాకు కొంచెం ఎక్కువ తెచ్చుకోవచ్చు. ఎందుకంటే మన మనిషే ఉన్నాడు కాబట్టి, మనకు ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి మనం ఎక్కువ ఇండ్లు తెచ్చుకోవచ్చు. అదేవిధంగా మన రైతు పండుగకు మీరు ఎవరైనా వచ్చిండ్రా? అక్కడ వేరే శాఖ మంత్రులు కూడా ఏం చెప్పిండ్రు? అందరు ఆమోదంతో మహబూబ్నగర్ జిల్లాకు 20,000 కోట్లు మేము తీసుకుంటామని ముఖ్యమంత్రి గారు ప్రజా పక్షాన వేరే వాళ్ళ మంత్రివర్గం మిగతా మంత్రులతో ఆమోదంతో మనకు 20,000 కోట్లు విడుదల చేసిండు. ప్రతి సంవత్సరం అదనంగా వేరే జిల్లాల కన్నా మనకు అదనంగా 20,000 కోట్లు విడుదల చేసిండు. కాబట్టి మనం దాంతో ఎన్ని పనులన్నా చేసుకోవచ్చు. అందరికీ ఎవ్వరు ఏమి బాధపడకండి, అరే ఈరోజు మాకు రేషన్ కార్డు రాలేదు, ఇండ్లు రాలేదు. ఇండ్లు అనేది 3,500 వస్తాయి. మన హన్వాడకు మన ఎమ్మెల్యే గారు ఎన్ని ఇస్తారో అందరు పెద్దలు కూర్చొని గ్రామాన్ని బట్టి దాన్ని బట్టి ఇన్ని ఇండ్లు 30-40 ఇండ్లు రావచ్చు. 30-40 ఇండ్లు వచ్చిన అప్లికేషన్లు ఏమో 821 వచ్చినాయి. అందులో ఫస్ట్ ఫేజ్లో అస్సలు ఇల్లు లేదు, వాళ్ళు పూరి గుడిసెలు అన్న వాళ్ళని ఫస్ట్ సెలెక్ట్ చేసి వాళ్ళకి ఇస్తారు. వచ్చేసారి ఇంకా కొంచెం దాన్ని ఒక విధి విధానాలు పెట్టుకున్నారు. దాన్ని బట్టి ప్రతి ఒక్కరికి ఇంతకుముందుకు ఏదైతే ఇందిరమ్మ ఇండ్లు పార్టీలకు అతీతంగా ఎవ్వరు నిరుపేదలు ఉంటే వాళ్ళకే ఇండ్లు ఇచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇల్లు వస్తుంది. ఈరోజే అయిపోయింది, వాళ్ళకు వచ్చింది, మాకు రాలేదా అని అనుకోవద్దు, ఎవ్వరు అనుకోవద్దు. ప్రతి ఒక్కరికి వస్తుంది.
మీరు మీకు అర్హత ఉంది అంటే తప్పకుండా వస్తుంది. అదేవిధంగా రైతు భరోసా ఇన్ని రోజులు లేటు కావడం ఉద్దేశం ఏంటి అంటే కుంటలకు, ఇండ్లు ఉన్న వాటికి, ప్లాట్లు చేసిన వాటికి అన్నిటికీ డబ్బులు వచ్చినాయి. అవన్నీ తీసేసి వ్యవసాయం చేసుకునే వాళ్ళకే డబ్బులు ఇవ్వాలి. అది దాని ఉద్దేశం ఏంది? రైతు భరోసా ఉద్దేశం ఏంది? పెట్టుబడి కింద రైతులకు సాయం చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం పెట్టింది. కాబట్టి ఆ పథకము కరెక్ట్గా అమలయ్యే విధంగా అవన్నీ గుర్తించడానికి ఇన్ని రోజులు టైం పట్టింది. అన్ని గుర్తించిండ్రు, తీసేసేటివి తీసిండ్రు, చేర్చిండ్రు. కాబట్టి రేపు జనవరి 26 తారీఖు నుంచి మనకు రైతు భరోసా కూడా పడుతుంది. దాని గురించి కూడా ఎవరేమో అపోహ చెందవద్దు. ఆ ఇండ్లు కూడా వచ్చేస్తాయి. అదేవిధంగా ఆత్మీయ భరోసా గురించి చెప్పారు సారు. 11 మంది పేర్లు కూడా వచ్చినాయి. మళ్ళీ అంటే పోయినసారి మనకి తెలియదుగా ఇట్లా వస్తుంది అని తెలియదు. కాబట్టి ఈసారి 2024 గాను 25 గాను జాబ్ కార్డులు తీసుకొని 20 రోజులు ఖచ్చితంగా పని చేసి మీరు అప్లై చేసుకుంటే మళ్ళీ వచ్చే సంవత్సరానికి మీరు తప్పకుండా అర్హులు అవుతారు. కాబట్టి దాంట్లో అది కూడా మీరు చేసుకోవాలి. ఇంకేమన్నా అనుమానాలు ఉంటే మన అధికారులు ఇక్కడనే ఉంటారు. ఈ రోజుకి అయిపోలేదు అప్లికేషన్లు తీసుకోవడము నిరంతరంగా ఉంటుంది. కాబట్టి అందరు అప్లికేషన్లు ఇచ్చి ఏమన్నా అనుమానాలు అవన్నీ ఉంటే నివృత్తి చేసుకోవచ్చు. అదేవిధంగా రేషన్ కార్డులు 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు అనేది ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. మన కుటుంబాలు పెరిగినాయి. ఒక కుటుంబం మనం రేషన్ కార్డు తీసుకున్నప్పుడు ఒక కుటుంబం ఉంటే అదే కుటుంబంలో ఈరోజు 10 ఫ్యామిలీలు అయ్యింటాయి. పిల్లల పెళ్ళిళ్ళు అయ్యి, నేను అనుకోవడం మన్మన్ల పెళ్ళిళ్ళు కూడా అయ్యి ఉంటాయి. ఎన్నో కాపురాలు అయినాయి. కాబట్టి రేషన్ కార్డులు అది అందరికీ, ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు సార్ చెప్పినట్టు ఆ విధి విధానాలు రూపొందించుకొని ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు వస్తుంది. ఈ కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల కోసం పనిచేస్తున్న పార్టీ. ఈరోజు ఇదేదో 4 గోడల మధ్యలో లోపల ఆన్లైన్లో నీకు నా పార్టీ ఓనికి నీ పార్టీ ఓనికి అనకుండా మీ అందరి ఆమోదంతో ప్రతి పథకము మీ అందరి ఆమోదంతో మీ అందరికీ ఏ డౌట్లు లేకుండా ప్రతి పథకం ప్రజలకు అందాలి అని చెప్పేసి ఓపెన్గా ఈరోజు గ్రామ సభల ద్వారా అన్ని పథకాలు అందాలని చెప్పేసి ఈ ప్రభుత్వం ఉద్దేశము. అందుకే మేము మీకోసం తప్పకుండా మా ప్రభుత్వం ప్రజల కోసం ఆలోచన చేసే ప్రభుత్వం. కాబట్టి మీరు కూడా ప్రభుత్వానికి సహకరించాలని కోరుకుంటూ అధికారులకు సహకరించి మీకేమన్నా అనుమానాలు ఉంటే వాళ్ళతో నివృత్తి చేసుకోవాలని మా అధికారులు మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.